ఫుట్బాల్ మ్యాచ్ ప్రైవేట్ ఈవెంట్ అని టీపీసీసీ ప్రెసిడెంట్ చెప్తా ఉన్నాడు. ఇక్కడేమో రేవంత్ రెడ్డి దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా మొత్తం కూడా గవర్నమెంట్ ఫ్లెక్సీలే ఉన్నాయి ఎక్కడికక్కడ. మరి దీన్ని ప్రైవేట్ ఈవెంట్ అనాలా లేదంటే గవర్నమెంట్ ఈవెంట్ అనాలా దీన్ని? అది పీపీపీ ప్రాజెక్ట్ అంటారు. పబ్లిక్ గవర్నమెంట్ ఇద్దరు కొలాబరేషన్ తో అయింది అన్నట్టు. పైసలేమో మనవి, అవును. ఆటేమో ఆడ ఆడింది ఎవడు? రేవంత్ రెడ్డి మనవాడు. రేవంత్ దగ్గర బౌన్సర్ అంతా నాకు తెలిసిన కానీ పేర్లు చెప్తాను. రేవంత్ దగ్గర బౌన్సర్ల కొడుకులు, రేవంత్ రెడ్డి తమ్ముని కొడుకు, వాళ్ళు ఆడిన ఫుట్బాల్. అక్కడికి వెళ్ళి రాహుల్ గాంధీ వచ్చి అబ్బా నేను చూస్తాను. ఆయన కూడా ఎంత చిల్లరగా అయిపోయాడు. ఆయన వచ్చి నేను చూస్తా అని చెప్పి ఆయన కూడా వచ్చి చూసి, కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ రోజు బ్రదర్ అదొక ఈవెంట్ లెక్క మార్చుకుంటూ ప్రతిదీ వాళ్ళ పర్సనల్ గా వాళ్ళకి ఏమైనా చేయాలనుకుంటే వాళ్ళు ప్రజల సొమ్ము వాడుకొని వాళ్ళు చేస్తున్నారు. చెప్పినా కదా ఇప్పుడు ఇంటి రిపేర్ కూడా పబ్లిక్ పైసలు వాడుతున్నారు, ఎంగేజ్మెంట్ పబ్లిక్ పైసలు వాడుతున్నారు, వాళ్ళ క్రికెట్ కు పైసలు వాడుతున్నారు, ఫుట్బాల్ కు పబ్లిక్ పైసలు వాడుతున్నారు. కానీ 5,95,000 కోట్లు పెట్టుబడులు రాబోతున్నాయి, ఎంఓఏలు అయినాయి అని చెప్తా ఉన్నారు 5 సంవత్సరాల్లో. అవి ఏమైనా అవి సంతకాలు చేసి చూపిమను, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వమను. బ్రదర్ చదువురానని చెప్పాను, నాసని చెప్పొద్దు. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఎంత మంది కంపెనీలు ఇచ్చిందో నాకు చెప్పమను. ఎవడన్నా ఇచ్చిందా? ఎవడు ఇవ్వలే. లేదు, అన్ని ఎంఓఏలే కదా. అన్ని ఎంఓ నేను కూడా రాసుకుంటా. ఇందిరా పార్క్ నేను మన ఇద్దరం ఎంఓ చేసుకోవచ్చు. అర్థమైందా? ఒప్పందం కుదిరినట్టుగా. అర్థమైందా? ఎంగేజ్మెంట్ కాదు కదా, పెళ్లి అయితే లెక్క. అర్థమైందా? అది పెళ్లి సూపర్ అయినా. 1,00,000 కోట్లు ట్రంప్ మీడియా సంస్థ పెట్టుబడి అనేది ఇది మెయిన్ గా